అంగన్వాడీలలో ఎగ్ బిర్యానీ అనే ఒక టైటిల్ ఉంది. చూడగానే మనం లోపలికి వచ్చేసినాం. వారంలో 1 లేదా 2 సార్లు ఇచ్చేలా మెనూలో మార్పులట. సో కొత్త సర్కార్ వచ్చిన తర్వాత కాస్మోటిక్ ఛార్జెస్ పెంచారు. అట్లాగే డైట్ మెనూ కూడా మారింది. సో రుచికరమైన ఆరోగ్యకరమైన క్వాలిటీ ఫుడ్ అయితే గురుకులాల్లో అందుతుందని అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. సో స్టార్టింగ్లో ఫుడ్ పాయిజన్ కేసులు బాగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత వస్తుంది అనుకుంటున్న నేపథ్యంలో ఆ తర్వాత దిద్దుబాటు చర్యలకైతే రాష్ట్ర సర్కారు ముందుకు పోయింది. సో ఇప్పుడు అంగన్వాడీలో కూడా చాలా మార్పులు చేయబోతున్నారు. అండ్ మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీస్ అనేది డిఫరెన్షియేట్ చేయకుండా అన్నింటిలో కూడా అంగన్వాడీలుగా పిలవడం అండ్ వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 50,000 నుంచి లక్ష నుంచి 2 లక్షల రూపాయలు కూడా చేసినటువంటి సంగతి మనందరూ తెలిసిందే. సో దాంట్లో భాగంగా ఇప్పుడు అడ్మిషన్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అంటారు. చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా ఉండేందుకు అంగన్వాడీలో వారానికి 1 లేదా 2 సార్లు ఎగ్ బిర్యానీ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. అండ్ ఇక్కడ అంగన్వాడీలలో చిన్న పిల్లలకి ఎగ్ బిర్యానీ పోషకాహారాలు అందించడమే కాదు, బాలబాలికలకు ఐ థింక్ ఎంత 10 ఇయర్స్ నుంచి 14 or 18 ఇయర్స్ దాకా రీసెంట్గా మనం ఒక న్యూస్ చూసినాం. బాలికలకు కూడా వాళ్ళందరికీ 18 ఇయర్స్ వరకు అనుకుంటా ఈ చిక్కీలు నువ్వులు సంబంధించి ఆ చిరుధాన్యాలతో చేసేటువంటి చిక్కీలను కూడా పంపిణీ చేయాలి. ఎవరైతే బాలికలు 14 to 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ డేటా తీసుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఆ డేటా తీసుకున్న తర్వాత వాళ్ళకి నెలవారీగా 15 రోజులకు ఒకసారి నెల రోజులకు సరిపోయేటటువంటి చిక్కీలు అవన్నీ ఫుడ్ అయితే అంటే వాళ్ళ బోన్ పవర్ పెరగాలని, మహిళలకు బోన్ డెన్సిటీ ఆ బోన్స్ అనేది కొంచెం వీక్ ఉంటాయి కాబట్టి రక్తహీనతతో కూడా బాధపడుతుంటారు కాబట్టి ఆ బ్లడ్ కూడా పెరగడానికి కానీ బోన్ స్ట్రెంగ్తెన్ కావడానికి కానీ బలమైన పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి మీకు తెలిసిందే. సో ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఎగ్ బిర్యానీ పెట్టాలని చూస్తారట. జిల్లాల వారీగా ప్రగతి పనులపై సమీక్ష చేస్తారట. త్వరలో జిల్లాల వారీగా పర్యటించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం సెక్రటేరియట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో గ్రౌండింగ్ అయిన పనులు ఎంత మేరకు పూర్తయ్యాయి, ఉపాధి హామీ నిధుల ద్వారా చేపట్టిన పనులు, గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ, కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులు ఏ స్థాయిలో ఉన్నాయో అధికారులతో ఆరా తీశారు. జిల్లాల వారీగా పనుల పురోగతిపై నివేదికలు అందజేయాలని చెప్పేసి అయితే తెలిపారు. అట్లాగే టీచర్లు హెల్పర్ల పని ఒత్తిడి తగ్గించేలా త్వరలో 14,000 ఖాళీలను కూడా భర్తీ చేస్తామని తెలిపారు. సో పంచాయతీరాజ్ ఈ సంక్షేమ శాఖ దీంట్లో ఏదైతే 14,000 పోస్టులను కూడా భర్తీ చేస్తారట. సో ఇది